సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఓకే. ఎలా ఉంది ఇట్లా ఆటో జీవనం? బాగానే ఉంది కానీ ఫ్రీ బస్సులు వేయకూడదండి. ఆటో ఫ్రీ బస్సులు వేస్తే ఆడవాళ్ళు ఎక్కేది, మాకు ఆడవాళ్ళు ఎక్కేది. ఆ ఫ్రీ బస్సులు వేస్తే మొత్తం ఆడవాళ్ళు ఎక్కేస్తే ఆటో ఎక్కుతారు, మగవాళ్ళు ఎక్కరు. ప్రతి ఇంటికి బైకులు ఉన్నాయి, మగవాళ్ళన్నా బైకులు వెళ్ళిపోతారు. నాకేదే ఆడవాళ్ళే ఫ్రీ పెట్టేస్తే మా ఆటో ఎవరు వెళ్తారు, ఎవరు ఎక్కుతారు? మాకు వచ్చేదే రోజుకి 200 రూపాయలు వస్తాయి, మాకు కూలిగా 300 రూపాయలు కూలి వస్తాయి. ఆ కూలితో మేము బతున్నాం. వాళ్ళ ఆటో ఫ్రీ పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పేశాడని చెప్పి మా జగన్ గారు కూడా పెట్టరని అనుకుంటున్నాను. అలా సీఎం గారు ఆయనే కావాలనుకుంటున్నాను. కాకపోతే ఆయన పెట్టిన పథకాలు బాగా వచ్చింది. సంవత్సరానికి 10,000 ఇచ్చారు ఆయన. ఊళ్ళని చెప్పాలి. లాక్డౌన్లో చాలా బాధపడ్డారు. ఆ 10,000తో సంక్షేమ పథకాలు పిల్లలకి అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వస్తుంది, బాగా ఇళ్ళ స్థలాలు వచ్చింది. ఈ జగన్ గారు ఇచ్చారు, ఓకే. కానీ కొంచెం జగన్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆయనే రావాలి. వచ్చినాక రోడ్లు కూడా వేస్తారనుకుంటున్నాను. మరి రోడ్లు చాలా పాడైపోయినాయి, చాలా మంచిగా వేస్తే బాగుంటుంది. కాకపోతే ఫ్రీ బట్టి పెట్టకూడదు. ఫ్రీ పట్టి చాలా రోడ్డు మీద పడాలి, రోడ్డు మీద పడతామే. కానీ సీఎం అవ్వాలంటే అంటే ఫ్రీ బస్సులు వేస్తే సీఎం అవుతారు ఆయన. ఏట అవ్వలేరు ఆయన. ఆడవాళ్ళే ఓట్లు వేస్తారా అంటే మగవాళ్ళు ఓట్లు వేయలేము మేము. 50-50 సార్, కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే అది ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు చెడు ఉంది. జనాలకి ఏంటంటే కొన్ని ఆఫర్స్ ఇచ్చి వాళ్ళని పర్మిషన్ చేయడం, బట్ ఏంటంటే దానివల్ల ప్రజల మీద బండిలుగా పడిపోయి పన్నులు అంటే ఎక్కువ అయిపోతున్నాయి కదా. దానివల్ల ఇస్తున్నారు పన్ను విధంగా, మరి అది ఏదో విధంగా కరెక్షన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. సత్ఫలితాల విషయంలో మాత్రం సీట్లు తగ్గినా కూడా రాబోయే కాలంలో కాబోయే జగన్ మాత్రం కంపల్సరీ గెలుస్తారు. అంటే చాలా అంటే రోడ్లు అయిపోయినంత మాత్రాన పథకాలు అమలు అవ్వలేదనే మాట కాదు, తప్పుగానండి. ఆయన చేసిన ప్రతీది కూడా డ్వాక్రా మహిళలకి ఏంటి, మరి ఒక డ్వాక్రా మహిళలకి ఏంటి, తర్వాత 45 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఏంటి, టైలర్స్కి, హజ్గిళ్ళకి, న్యాయ బ్రాహ్మణ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో పథకాలు ఇచ్చారు. మరి గత జరిగినటువంటి రాజకీయాల్లో ఎవరూ చేయలేదు అలా. అది ఆయన చేశారనేటువంటి ఒక నమ్మకంతోనే ముందున్న రోజులు, రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్కి ఓటు వేసి గెలిపించాలని తపన ప్రజలందరిలో ఒక నాడు అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన గెలుస్తారని విశ్వాసంలోనే ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా గెలిచి ఇంకా రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు చాలా గొప్ప కార్యాలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఏంటి అంతర్జాతీయ స్థాయిలో 1వ తరగతి రేపు 2024-25 గాను ఐబీ ఇంటర్నేషనల్ బకాలియేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి 1వ తరగతి నుంచి 2025 నుంచి ఇంప్లిమెంట్ చేసి ప్రతి సంవత్సరం ఒక క్లాస్ చొప్పున 2035కి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అంతా కూడా ఐబీ ఇంటర్నేషనల్ బకాలియేట్ మీద జరిపి ప్రపంచ మేధావులుగా తయారు చేయాలని అలా ఆలోచన. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే తమ పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఇతర దేశాలు వెళ్ళి బాగా సంపాదించడం కాకుండా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు జీవితం గడపాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కోరుకుంటారు.